హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చపాతీకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయినటువంటి గ్రీన్ పీస్ ఆలూతో గ్రేవీ చేద్దామండి. చపాతీకి ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా గ్రీన్ పీస్ని ఒక 5 అవర్స్ వాటర్ వేసి నానబెట్టేస్తాము. తర్వాత వాటిని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 4 to 5 విజిల్స్ ఇచ్చామంటే అవి ఉడికిపోతాయి. ఇది విజిల్ వచ్చేలోపు మనం ఇంకో ప్రాసెస్ ఉంది, అది చేద్దామండి. కొంచెం అల్లము, అలాగే కొంచెం గార్లిక్, కొన్ని టమాటో పీసెస్. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే టొమాటోస్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్ వరకు యాడ్ చేశాను. అలాగే కొంచెం క్యాష్యూ వేసాము. గ్రేవీ టెక్స్చర్ వచ్చేసి థిక్గా వస్తుంది క్యాష్యూ వేస్తే. దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇది మెత్తగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈలోపు గ్రీన్ పీస్ కూడా ఉడికిపోయాయి. అలాగే పొటాటోస్ కూడా చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసేసి ఒక 3 విజిల్స్ ఇచ్చామంటే సరిపోద్ది. కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు పెట్టేసి అందులోకే మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాము, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తాము. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే కాస్త లిడ్ పెట్టారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈలోపు మనము గ్రేవీ యాడ్ చేసాము. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారము, లైట్గా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేస్తాము. మీకు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేయండి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టినటువంటి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తాము. పొటాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఒక 75% కుక్ అయితే సరిపోతుంది, మిగతాది ఇందులో కుక్ అయిపోతుంది. గ్రేవీ అయితే చాలా బాగుంది చూడడానికి. మస్ట్ ట్రై రెసిపీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.